టీడీపీ టీడీపీ చంద్రబాబు అంటే ఇప్పుడు అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, అభివృద్ధితో ముందుకు వెళ్తామంటున్నారు. ఏందన్నా స్టూడెంట్స్ అయితే ప్రిఫర్ చేసేది టీడీపీకే ఎందుకంటే అక్కడ ఒక ఐటీ కంపెనీ కూడా లేదు. నాలాంటి చాలామంది ఏపీలో నుంచి ఇక్కడికి వచ్చి టీఎస్లో ఇక్కడ ఐటీ కోచింగ్ తీసుకుంటున్నారు. అంటే అక్కడ అసలు జాబ్ సోర్సే లేదు. సో అందరూ డెవలప్మెంట్కే చూస్ చేసుకుంటారేమో కానీ ఇట్లా జరగదు. పక్కా. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికలకు రాబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుందని చెప్పుకొచ్చినప్పుడు ఇప్పుడు బాబు వచ్చినాకైనా ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ ఆంధ్ర నుంచి వచ్చేసి ఇక్కడ స్టడీ చేస్తున్నారు మీరే అంటున్నారు కదా, ఇప్పుడు బాబు వచ్చాకన్నా మారుతుందంటారు సిచ్యువేషన్? మారుతుందని ఒక హోప్. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ టీఎస్లో ఉండేది చంద్రబాబు గారే కదా, వాళ్ళు బాగా చేసినారు కదా. సో మారుతుందని అనుకుంటున్నాను పక్కా. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది కదన్న, గతంలో తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి పోటీ చేసి గెలవనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలా ఉండబోతుందని చెప్పుకోవచ్చు? ఇప్పుడు రావడం బెనిఫిట్ అని చెప్పుకోవచ్చా? జనసేన అంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారేమో, వేసారేమో కానీ తెలియదు. కానీ టీడీపీ మాత్రం ఇక్కడ యాజ్ ఎ పొలిటికల్ సైడ్గా టీడీపీ వస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి జాబ్ కావాలంటే ఒక మంచి గవర్నమెంట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. సో అందుకోసమని జనసేన అని కాదు, జనసేన పవన్ కళ్యాణ్ అని కాదు, వాళ్ళకి ఏం కావాలో ఏం ప్రొవైడ్ చేస్తే ఏం వాళ్ళకి ఎవరికి బేస్ట్ ఓటేస్తే మంచిగా జరుగుతుందో వాళ్ళకే చేస్తారు. అట్లా అంటే మా ప్రాపర్ లోకల్ మాది నంద్యాల, అక్కడైతే వైసీపీ వస్తుంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే బాగా చేస్తారు. కానీ ఓవరాల్ స్టేట్లో అయితే టీడీపీ. అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తుంటున్నారు కదన్న, ఇప్పుడు వచ్చాకన్నా ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ లేదు. కనీసం 3 రాజధానులు అని చెప్పేసి జగన్ గారు అన్నాక ఇక్కడ రాజధాని, ప్రత్యేక రాజధాని, ఇప్పుడు ఆంధ్రాకి ఒక రాజధాని ఉంది అని చెప్పుకుని కూడా లేదు. అటువంటి పరిస్థితులలో బాబు సీఎం అయితే డెవలప్మెంట్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ కానీ మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అంటే డెఫినెట్లీ మారచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఈ హైదరాబాద్ ఎట్లుండేది అంటే ఫస్ట్లో అందరికీ తెలుసు ఎట్లుండేది, బిఫోర్ చంద్రబాబు ఆఫ్టర్ చంద్రబాబు. అట్లా ఏపీ కూడా డెవలప్ అవుతుందని అందరు స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ హోప్ నేను కూడా అట్లానే అనుకుంటాను. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలని మీరు అనుకుంటారన్నా? పొలిటికల్ లీడర్ అంటే వాళ్ళ కోసం కాకుండా అంటే ఎస్పెషల్లీ యూత్ని బాగా అట్రాక్ట్ చేసుకోవడానికి వాళ్ళకంటూ జాబ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకంటూ రీసోర్స్ వేరే చోటికి పోకుండా వాళ్ళ స్టేట్లోనే వాళ్ళకంటూ చేసేదైతే అట్లాంటి నాయకుడిని ఎవరైనా ఎంచుకుంటారు. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్ అంటే ఎలా ఉండాలన్నా? ఏది డెవలప్ అవుతే మేబీ మన స్టేట్ కానీ ఇండియా కానీ డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు? డెవలప్మెంట్ అంటే బీజేపీ అంటే ప్రాపర్ బీజేపీ అయితే ఇంకా డెవలప్ కాదు బ్రో. ప్రాపర్ బీజేపీ అయితే అసలు డెవలప్ కాదు బ్రో. ఎందుకంటే అదొక రిలీజియస్ పార్టీ కానీ నేను అనుకుంటున్నా. ఎందుకంటే నార్త్ సైడ్లో మొత్తం రిలీజియస్ పార్టీ అని ఓట్ చేశారేమో కానీ మన ఆంధ్ర అండ్ తెలంగాణ మాత్రం అట్లా ఇవ్వరు అసలు. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళకేం చేస్తారా అని ఆలోచిస్తారు కానీ రిలీజియస్ అట్లాంటివి ఏం పట్టించుకోరు మన ఏపీ తెలంగాణలో అయితే. రేపు ఆంధ్రలో ఎవరైతే కొత్తగా యువత ఓటేసేందుకు ముందుకు వస్తున్నారో ఆ యువతకి మీరు ఒక సందేశాన్ని ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారన్నా? మంచి సందేశం ఇవ్వాలి. అంటే ఓటు ఎవరికి వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓటు వేస్తే మనకి ఏం జరుగుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఓటు వేసే ముందు మనం అందరం జాగ్రత్తగా ఎవరికి వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఆలోచించి ఓటే.